మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అక్టోబర్ 15 ఆదివారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి. ఈ నవరాత్రులలో దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నవ అంటే 9 అని అర్థం. ఈ 9 రోజులలో దుర్గాదేవికి ఎంతో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. దేవాలయాల్లో అయితే నవరాత్రుల పూజ విశేషంగా ఉంటుంది. దేవీ నవరాత్రుల పూజ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు. మరి వరాల జల్లులు కురిపించే దేవీ నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేయాలో, ఆ పూజా విధానం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పూజా విధానం నవరాత్రులు అనగా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అనగా 9 రోజులు చేసుకునే సింపుల్ పూజా విధానం. ఒక్క 10 నిమిషాల్లోనే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి పూజ అనేది పూర్తయిపోతుంది. మరి ఆ పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు, శరన్నవరాత్రులలో ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తించాలి. వాటిల్లో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగలిగిన వాళ్ళు ఆ 9 రోజులు పండ్లు పాలు మాత్రం సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం పగులు పూజ అనంతరం అంటే మీరు ఉదయం పూజ చేసుకున్న తర్వాత భుజించటం కానీ, నక్షత్ర దర్శనం అంటే రాత్రి భుజించటం కానీ చేయవచ్చును. అంటే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత నక్షత్రాన్ని చూసి భోజనం చేయవచ్చు. ఇవేమీ మేము చేయలేము అనుకునేవారు, అంటే భోజనం చేయకుండా ఉండలేము, మాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునేవారు భక్తి శ్రద్ధలతో 3 పూటలా చక్కగా భోజనం చేసి మనసును అమ్మవారిపై లగ్నం చేసి శ్రద్ధగా అమ్మవారిని పూజించుకోవచ్చు. ఏమీ తప్పు లేదు. దేవీ పూజకు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా పూజా గృహంలో కానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా ఉండేటట్లు సమప్రదేశం చూసుకొని, అంటే చక్కగా నీట్గా ఉండే ఒక ప్రదేశం చేసుకుని అక్కడ కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం 16 హస్తాల మానము, 7 హస్తాల వెడల్పు, 9 హస్తాల పొడుగు ఉండటం మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ ప్రదేశం మధ్యలో 1 హస్తం వెడల్పు, 4 హస్తాలు పొడుగు ఉండేలాగా వేదికను అమర్చి పూలమాలతో, మామిడాకులతో, తోరణాలతో అలంకరించుకోవాలి. అమావాస్య రాత్రి ఉపవాసం ఉండి మరునాడు పాడ్యమి తిథి వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవీ ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్ఠించుకోవాలి. అంటే బొమ్మను ప్రతిష్ఠించుకునే వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పూజా విధానాన్ని అనుసరించాలి. ఎక్కువగా అష్టాదళ భుజాలలో వివిధ ఆయుధాలు ధరించి మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్ఠించి పూజించటం పరిపాటి. 4 భుజాల ప్రతిమను కూడా ప్రతిష్ఠించవచ్చు. సింహ వాహనారూఢురాలైన దేవీమాత విగ్రహం నిండుగా కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది. ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనేది రాగి రేకు మీద లెక్కించబడినది ఉంచి యంత్రాన్ని పూజించవచ్చును. లేదా లలిత అమ్మవారి చిన్న ప్రతిమను పెట్టుకుని మనసును అమ్మవారి ముందు ఉంచి భక్తితో పూజించుకోవాలి. ఇక్కడ అమ్మవారిని ఏ రూపంలో అయినా సరే కొలుచుకోవచ్చు. శ్రద్ధ భక్తి ముఖ్యం. ఇక పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్ఠించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ ఉంచి నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోడశోపచార పూజ విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామ పారాయణ, అష్టోత్తర శతనామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించటం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే. పూజ అనంతరం నైవేద్యంగా పులగము, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్తానుసారం సమర్పించాలి. నవరాత్రులలో దుర్గా పూజకు ఎంతో ప్రత్యేకం ఉంటుంది. నవరాత్రుల్లో దుర్గాదేవిని ఇంట్లో కూడా ఎంతో నిష్ఠగా పూజించుకోవచ్చు. చాలామంది దేవీ నవరాత్రి పూజ వాళ్ళ వంశీయుల నుండి వచ్చేటటువంటి
ఆనవాయితీగా ఒక కలశం పెట్టి ఏ రోజు ఏ అమ్మవారి అవతారమైతే ఆ రోజు ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కానీ కొంతమంది సామాన్యులు వాళ్ళ శక్తానుసారం దేవిని పూజిస్తూ ఉంటారు. ఒక పటం పెట్టుకొని లేదా విగ్రహాన్ని పెట్టుకొని లేదా ఒక పసుపు ముద్దను అయినా సరే పెట్టుకొని పూజించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. విగ్రహాలు పెట్టి పూజించుకోలేని వారు అమ్మవారి అంటే లలిత అమ్మవారి చిన్న ఫోటోను పెట్టుకుని అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చునని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఆ పటం కూడా లేదు అనుకుంటే మీ ఇంట్లో ఏదైతే అమ్మవారి పటం ఉంటుందో ఆ పటాన్నే మీ పూజా మందిరంలో పెట్టుకొని ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు కూడా నిష్ఠతో భక్తితో పూజ చేసుకోవచ్చు. నవరాత్రుల్లో దుర్గాదేవిని ఖచ్చితమైన నియమంతో పూజిస్తే ఆ దేవి అనుగ్రహం త్వరగా కలుగుతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దసరా నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేసేవారు నియమం తప్పకుండా పూజ చేయాలి. అంటే ఉదయం ఇన్ని గంటలకు దీపం వెలిగిస్తాను, సాయంత్రం ఇన్ని గంటలకని దీపం వెలిగిస్తాను అని ఒక నియమం పెట్టుకొని రోజు మీరు ఉదాహరణకు ఉదయం 6 గంటలకు దీపం వెలిగించాలి అనుకోండి. ఆ 9 రోజులు కూడా మీరు ఆ 6ంటికే ఉదయం దీపం వెలిగించాలి. సాయంత్రం 6 తర్వాత వెలిగిస్తాను అనుకున్నారు అనుకోండి, నియమం తప్పకుండా సాయంత్రం 6 తర్వాత దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల ఆ పూజ యొక్క ఫలితాలను అమ్మవారు మీకు వెనువెంటనే కలుగజేస్తుంది. దసరా పండుగను శరత్ ఋతువుల్లో జరుపుకుంటారు. అందువల్ల ఈ దసరా నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఈ శరత్ ఋతువులో దేవి సాన్నిధ్యం ప్రకృతిలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం చేసే చిన్న పూజ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఋతువులనే యమత్రష్టలు అని పురాణాలలో చెప్పబడి ఉన్నాయి. ఈ ఋతువుల్లో వర్షాలు తగ్గి చలి మొదలవటంతో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఋతువులను అనుసరించి దేవీ నవరాత్రులు జరుపుకోవటం వలన సత్ఫలితాలు పొందవచ్చు. దసరా నవరాత్రులలో 9 రోజులు చక్కగా పూజ చేసుకుని 10వ రోజు విజయదశమి అపరాజితా దేవిని పూజించుకోవచ్చు. దసరా నవరాత్రులలో గుడిలో చేసినట్టు కాకపోయినా ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి క్రమం తప్పకుండా తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని ఆ దేవి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ అంటే ఆ అమ్మవారి యొక్క ఫోటో ముందు ధూపం దీపం వెలిగించి లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, దేవి త్రిశతి లేదా సౌందర్యలహరి చదివి పూజను ముగించుకోవచ్చు. ఇవేవి స్తోత్రాలు మాకు రావు అనుకునేవారు ఓం దుర్గాయ నమః అనే ఈ ఒక్క మాటను మీ మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఆ తల్లి కడగంటి చూపు మీపై పడుతుంది. ఇవేమీ రానివారు మీ పూజ గదిలో అమ్మవారిది ఒక ప్రత్యేక పటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఆ అమ్మవారికి బొట్టు పెట్టి హారతి ఇచ్చి పూజ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం చేసే పూజలలో సాయంత్రం పూట చేసే పూజను చాలా అద్భుతమైన పూజగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దేవి నవరాత్రులు అనే పదంలోనే రాత్రి సమయానికి విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు మన పండితులు. ఈ దేవి నవరాత్రులు అనేది అమ్మవారికి సాయంత్రం విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఉదయం తాత్కాలికంగా అంటే ఒక సింపుల్గా మీరు పూజను ముగించిన సాయంత్రం పూట విశేషంగా అమ్మవారిని పూజించుకోండి. సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు శుభ్రంగా మళ్ళీ స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి 6:30 అంటే 6:30 దాటాక దీపారాధన చేసి షోడశోపచారాలు ఉపచారాలు అంటే ధూపము దీపము పుష్పము గంధము నైవేద్యము మొదలగు వాటిని ఆ తల్లికి సమర్పించి మీకు వచ్చిన శ్లోకాలు ఏవైనా ఉంటే వాటిని చదువుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యాలే వండి పెట్టాలని ఏమీ లేదు. కుదిరిన వారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను వండి పెట్టండి. కుదరని వారు ఏదైనా ఒక పండో ఫలమో ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి. అంటే వడపప్పు, పానకము, బెల్లం ముక్క లేదా పటికి బెల్లం ముక్క లాంటివి ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి పూజ ముగించుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా 9 రోజులు చేయాలి. ఇలా చేయటం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఎన్నో ఫలితాలు వస్తాయి. అంటే మీ ఇంట్లో మనశ్శాంతి, ఆహ్లాదకరమైన వాతావరణము, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం మొదలగు అన్ని రకాల లాభాలను పొందవచ్చు.
దసరా నవరాత్రుల్లో పూజ చేసుకోవాలి అనుకునేవారు ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా పూజ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక్క పూట ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకోవచ్చు. ఉదయం పూట పూజ చేయాలనుకునేవారు ఈ 9 రోజులు కూడా ఉదయం పూట పూజ చేయాలి ఖచ్చితంగా. నియమం తప్పకుండా పూజ చేసుకోవాలి. లేదా సాయంత్రం పూట 9 రోజులు క్రమం తప్పకుండా పూజ చేసుకోవాలి. దేవీ పూజ చేసేటప్పుడు ఒక్క శ్లోకాన్నే రోజు చదువుకోవచ్చు. కానీ ఈ దసరా నవరాత్రుల్లో కొన్ని నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అవేంటంటే అబద్ధాలు ఆడటం, ఎవరితోనూ పోట్లాడకూడదు, సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి, మాంసాహారం తినకుండా ఉండటం చాలా మంచిది, నేల మీద పడుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ నవరాత్రులలో బ్రహ్మచర్యం పాటించటం చాలా ముఖ్యం. అలాగే మీరు ఇంట్లో పూజ చేసుకునే వీలు లేనివారు 9 రోజులు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను తీసుకొని కొంతసేపు గుడిలో చెప్పే అమ్మవారి కథలను విని ఆనందాన్ని పొందవచ్చు. ఇంట్లో రకరకాల సమస్యలు ఉన్నవారు, మనశ్శాంతి లేనివారు, ఆరోగ్య పరిస్థితి బాగోలేనివారు, ఆర్థికంగా బాగోలేనివారు ఈ దేవీ నవరాత్రులలో ఏదో ఒక నియమం పెట్టుకొని ఆచరించటం వల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా మీ వీలును బట్టి, మీ వెలుసులు బాటును బట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని నియమం ఏమీ లేదు. మీ వీలును బట్టి, మీ పరిస్థితులను బట్టి, మీరు చేయగలిగే స్తోమతను బట్టి మీకు ఉన్నది పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా. మీకు ఉదయం వీలైతే ఉదయం, సాయంత్రం వీలైతే సాయంత్రం ఏదో ఒక పూట పూజ చేయడానికి అమ్మవారికి దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి చాలు. ఇలా చేసినా కూడా అమ్మవారు ఎంతో కరుణను మీపై చూపిస్తారు. వీలున్నవారు 2 పూటలా కూడా పూజను చేసుకోండి. వీలు లేనివారు ఏదో ఒక పూట నియమం తప్పకుండా పూజ చేయండి. ఆ అమ్మవారి చూపు మీపై పడి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.